దేవుడు ఉన్నాడా? లేడా? దేవుడంటే ఎవరు? మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మీరు ఇంటర్నేషనల్ క్రికెట్ ఫాలో అయితే మీకు తెలిసే ఉంటుంది ప్యాట్ కమిన్స్‌కి ఇంజ్యూరీ అయిందని. అండ్ ఇంగ్లాండ్‌కి, ఆస్ట్రేలియాకి మధ్య జరుగుతున్న సీరీస్‌లో తను ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచెస్ ఆడలేదు. యాక్చువల్‌గా తను సెకండ్ టెస్ట్‌కి అవైలబుల్‌గా ఉంటాడని రిపోర్ట్స్ వచ్చాయి. బట్ తను సెకండ్ టెస్ట్ కూడా ఆడలేదు. ఇప్పుడు థర్డ్ టెస్ట్‌లో ఆడతారో లేదో ఒక డౌటే. ఎందుకంటే కమిన్స్ ఆడకపోయినా ఆస్ట్రేలియా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. ఫస్ట్ 2 టెస్ట్ మ్యాచ్‌లో స్టార్క్ ఆస్ట్రేలియాని ఒంటి చేత్తో గెలిపించాడు. ఇదిలా ఉంటే 2026 ఐపీఎల్‌లో తను అన్ని మ్యాచెస్ ఆడతారా లేదన్నది క్వెషన్ మార్క్. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్ ఇండియా అండ్ శ్రీలంకలో జరగబోతుంది. ఇది కంప్లీట్ అయిన 1 వీక్‌లోనే ఐపీఎల్ ఉంది. ఒకవేళ ఆస్ట్రేలియా టీమ్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కి రీచ్ అయితే 8 మ్యాచెస్ వరకు ఆడాల్సి ఉంటుంది. వెంటనే ఐపీఎల్‌లో కంటిన్యూస్‌గా 14 మ్యాచెస్ ఆడాలంటే కష్టం అవ్వచ్చు. ఎందుకంటే ప్యాట్ కమిన్స్‌కి ఆల్రెడీ ఇంజ్యూరీ అయింది. అండ్ తను ఫాస్ట్ బౌలర్ కాబట్టి మళ్ళీ గ్యాప్ లేకుండా మ్యాచెస్ ఆడితే ఇంజ్యూరీ తిరగబడే ఛాన్స్ ఉంది. ఒకవేళ తను స్టార్టింగ్ మ్యాచెస్ ఆడి తర్వాత ఇంజ్యూరీ అయితే సీజన్ మొత్తం ప్రాబ్లమ్ అవుతుంది. అలా కాకుండా ఇనిషియల్ 2, 3 మ్యాచెస్‌కి రెస్ట్ ఇచ్చి నెక్స్ట్ నుండి అన్ని మ్యాచెస్ ఆడిస్తే బాగుంటుంది. దీనివల్ల ఎస్ఆర్హెచ్ టీమ్‌కి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ టీమ్ ఫ్యూచర్ కెప్టెన్‌ని గ్రూమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ చూస్తే ఫారెన్ ప్లేయర్స్ అందరూ ప్లే ఆఫ్ మ్యాచెస్ ఆడలేదు. గుజరాత్ టీమ్‌లో జాస్ బట్లర్ లేకపోవడం వాళ్ళకి చాలా ప్రాబ్లమ్ అయింది. ఒకవేళ ఎస్ఆర్హెచ్ టీమ్ లాస్ట్ ఇయర్ ప్లే ఆఫ్స్‌కి వెళ్లి ప్యాట్ కమిన్స్ కెప్టెన్‌గా లేకపోతే అప్పుడు ఏంటి పరిస్థితి? 2026 ఐపీఎల్‌లో ఎస్ఆర్హెచ్‌కి ప్రాబ్లమ్ లేకపోయినా 2027లో ప్రాబ్లమ్ వస్తుంది. ఎందుకంటే అప్పుడు డబ్ల్యూటీసీ ఫైనల్ ఉంటుంది. డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో ఆస్ట్రేలియా టాప్ ప్లేస్‌లో ఉంది. ఒకవేళ వాళ్ళు ఫైనల్‌కి వెళ్తే ప్యాట్ కమిన్స్ ప్లే ఆఫ్ మ్యాచెస్ దూరమయ్యే ఛాన్స్ ఉంది. దీనికోసం అయితే ఎస్ఆర్హెచ్ టీమ్ వాళ్ళు ప్రిపేర్డ్‌గా ఉండాలి. సో ఇప్పుడు క్వెషన్ ఏంటంటే ఎస్ఆర్హెచ్ టీమ్‌కి నెక్స్ట్ కెప్టెన్ ఎవరు? ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ అభిషేక్ శర్మ. అభిషేక్ టీ20 ఫార్మాట్‌లో ఇండియా టీమ్‌లో ఆడుతున్నాడు. అండ్ సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో పంజాబ్ టీమ్‌కి కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. బట్ తనకైతే ఎక్స్‌పీరియన్స్ లేదు. అండ్ కెప్టెన్సీ వల్ల తన బ్యాటింగ్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. నంబర్ 2 ఇషాన్ కిషాన్. సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో ఇషాన్ కిషాన్ జార్ఖండ్ టీమ్‌కి కెప్టెన్‌గా ఉన్నాడు. అండ్ బాగా పర్ఫార్మ్ చేస్తున్నాడు. బట్ తను లాస్ట్ ఇయర్ ఐపీఎల్‌లో అంత బాగా పర్ఫార్మ్ చేయలేదు. ఇప్పుడు తను కెప్టెన్సీ ఇస్తే తను ప్రతి మ్యాచ్‌లో ఆడించాలి. ఒకవేళ కెప్టెన్ అయ్యాక తను బాగా పర్ఫార్మ్ చేయకపోతే టీమ్ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. ఇక థర్డ్ ఆప్షన్ చూస్తే హెన్రిచ్ క్లాసెన్. మోస్ట్లీ ఫిక్స్ అయిపోండి క్లాసెనే ఎస్ఆర్హెచ్ టీమ్ నెక్స్ట్ కెప్టెన్. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నా అంటే నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను. ఎస్ఆర్హెచ్ టీమ్ ఎప్పుడు ఫారెన్ ప్లేయర్స్‌నే కెప్టెన్ చేస్తారు. డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, మార్కరమ్ అండ్ ఇప్పుడు ప్యాట్ కమిన్స్ ఇలా అందరూ ఫారెన్ ప్లేయర్సే. ఎస్ఆర్హెచ్ వాళ్ళు క్లాసెన్‌కి 23 క్రోర్స్ ఇస్తున్నారు. సో తన రసం మొత్తం పిండేయాలి. అండ్ క్లాసెన్ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో కూడా రిటైర్ అయ్యాడు. సో ప్లే ఆఫ్ మ్యాచెస్ కూడా అన్ని ఆడతాడు. మధ్యలో వెళ్ళిపోతాడని భయం కూడా ఉండదు. సో క్లాసెనే ఎస్ఆర్హెచ్ టీమ్‌కి బెస్ట్ కెప్టెన్ అని నేను అనుకుంటున్నాను. మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయకపోయినా పర్లేదు కానీ హైప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు కానీ గంట కొట్టండి. దేవుడు ఉన్నాడా? లేడా? దేవుడంటే ఎవరు? మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడు.